ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అనే నానుడికి అద్దం పడుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ పేద నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయటంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థలు సరియైన దిశానిర్దేశం చేస్తున్నాయని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయవాదులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామన్నారు. దాతృత్వం చూపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కి ప్రశంసా పత్రాలు అందజేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాల్నాగు, బలేష్ గుప్తా, ఈయపు మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, లక్కోజు వీరభద్రరావు, శ్రీగకోళ్లపు సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.